ఫ్రెండ్స్ నిన్న మధ్యాహ్నం మ్యాచ్‌తో ముంబై రాజస్థాన్ జట్టులో ఈ ఐపీఎల్ 2026 సీజన్‌లో తమ ఒక లీగ్ మ్యాచెస్‌ని పూర్తి చేసుకున్నారు. రాజస్థాన్ చక్కగా గెలవడంతో ముంబై పైన ప్లే ఆఫ్‌కి వెళ్ళింది. ఇక ముంబై ఇండియన్స్ జట్టు అయితే మాత్రం ఇక ఈ టోర్నమెంట్‌ని ఓటమితో ముగించి వాళ్ళు కూడా ఇంటికెళ్ళిపోయారు. నిన్న ఆఖరిగా ఢిల్లీ అలాగే కోల్కతా జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ జట్టు గెలిచి ఇక ఈ ప్లే ఆఫ్‌కి అంటే ఈ టోర్నమెంట్‌కి గుడ్ బై చెప్పేసింది. ప్లే ఆఫ్‌కి వెళ్ళకుండా. అయితే నిన్న మైదానంలో ఏకంగా 3 అద్భుతాలు చోటు చేసుకున్నాయి. అది కూడా మధ్యాహ్నం నాటి మ్యాచ్ పూర్తయిన తర్వాత. ఆ అద్భుతాలు ఏంటి? అసలు ఎందుకు జరిగాయి అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఫస్ట్ బేసిక్ పాయింట్ ఏంటి అంటే అసలు ఈ టోర్నమెంటే కాదు, లాస్ట్ ఇయర్ టోర్నమెంట్ నుంచి కూడా వైభవ్ సూర్యవంశీ ఒక టీనేజ్ సెన్సేషన్‌గా మారిపోయాడు. ఎందుకనంటే తన అద్భుతమైన ఆట తీరు అలా ఉంది. ఫియర్‌లెస్ గేమ్ అంటారు చూసారా? అటువంటి గేమ్ తను ఆడుతూ ఉన్నాడు. నిన్నటి మ్యాచ్‌లో మేబీ తను 4 పరుగులే చేసినప్పటికీ కూడా తన ఆరెంజ్ క్యాప్ హోల్డర్ రేస్‌లో ఉన్నారు. అంతేకాకుండా రాజస్థాన్ రాయల్స్ జట్టు ఇప్పుడు ప్లే ఆఫ్‌కి వెళ్ళింది అంటే దానిలో కీలక పాత్ర పోషించింది వైభవ్ సూర్యవంశీ. వైభవ్ సూర్యవంశీ ఇంపాక్ట్ ప్లేయర్ అయినప్పటికీ కూడా ఓపెనర్‌గా వచ్చి దుమ్ము దులిపేస్తాడు. ఎటువంటి బౌలర్‌లైనా నాకు ఒకటే బంతే నా మెయిన్ టార్గెట్ అంటూ ఇక తను కాన్సంట్రేట్ చేస్తాడు. అయితే ఒకానొక దశలో నిన్న ముంబై ఇండియన్స్ జట్టు చాలా బాగా రాణించినప్పటికీ ఆ తర్వాత మాత్రం నిజం చెప్పాలి అంటే అస్సలు పేలవమైన రీతిలో రాజస్థాన్ చేతుల్లో ఓటమి పాలైంది. రాజస్థాన్ గెలవడంతో పంజాబ్ ఇంటికి, ముంబై జట్టు కూడా ఆల్మోస్ట్ ఇంకా ఇంటికి కేవలం 4 జట్లు మాత్రమే ప్లే ఆఫ్‌కి వెళ్ళాయి. అయితే నిన్న మ్యాచ్ ముగిసిన తర్వాత హార్దిక్ పాండ్యా దాదాపుగా 20 నిమిషాల పాటు వైభవ్ సూర్యవంశీతో చాలా సుదీర్ఘమైన చర్చ చేశాడు. అయితే వైభవ్ సూర్యవంశీని ఆత్మీయ ఆలింగనం చేసుకుని నీలాంటి ఆటగాడు చాలా అరుదుగా మేము చూస్తూ ఉంటాం అని చెప్పేసి తన క్యాప్ మీద సైన్ చేశాడు. అయితే గతంలో కూడా వైభవ్ సూర్యవంశీ ఆట తీరుని చూసి ఇక హార్దిక్ పాండ్యా చాలా అంటే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు. నిజం చెప్పాలంటే చాలా మెచ్చుకున్నాడనమాట ఈ యువకుడిని. అయితే ఇక తర్వాత వైభవ్ సూర్యవంశీ కూడా తన గేమ్ విషయంలో కానీ, జట్టు విషయంలో కానీ, గేమ్ విషయంలో కానీ, రాబోయే ప్లే ఆఫ్ విషయంలో కానీ చాలా అంటే చాలా ఫోకస్డ్‌గా ఉన్నాడు. ప్రాక్టీస్ సెషన్స్ దగ్గర నుంచి నిన్న వాళ్ళ ఫ్యామిలీ కూడా రావడం, ఆ ఫ్యామిలీ వచ్చిన సందర్భంలో రాజస్థాన్ జట్టు ప్లే ఆఫ్‌కి వెళ్ళడం, తను మొదటిసారి ప్లేయింగ్ 11లో ఉండడం ఇవన్నీ కూడా తనకి చాలా హ్యాపీగా అనిపించాయి. ఇక ఆ తర్వాత రోహిత్ శర్మ వైభవ్ సూర్యవంశీ దగ్గరికి వెళ్ళి "నువ్వు చాలా బాగా ఆడావు. ఇక ఖచ్చితంగా ఈరోజు నువ్వు ప్లే ఆఫ్‌కి వెళ్ళినందుకు సెలబ్రేషన్స్ చేసుకోవాలి. కేక్ నీ మీద పూసినా కూడా నువ్వేం ఫీల్ అవ్వకూడదు" అంటూ గతంలో వైభవ్ సూర్యవంశీ కేక్ సెలబ్రేషన్స్ గురించి తన పోస్ట్ ప్రెజెంటేషన్ మ్యాచ్‌లో మాట్లాడిన మాటల్ని కొద్దిగా ఫన్నీగా వ్యవహరించాడు. ఎందుకనంటే దాదాపుగా రోహిత్ శర్మకి, వైభవ్ సూర్యవంశీకి మధ్య 20 ఏళ్ళు తేడా ఉంది. అంటే 2 జనరేషన్స్ తేడా ఉన్నాయి. సో ఖచ్చితంగా రోహిత్ సూర్యవంశీ ఒక యంగ్ చామ్ అని చెప్పుకోవాలి. అయితే ఇక రోహిత్ మాట్లాడేసిన తర్వాత చాలా మంచిగా హగ్ చేసుకున్న తర్వాత ఇక వైభవ్ సూర్యవంశీ వెళ్తూ రోహిత్ శర్మ కాళ్ళకి నమస్కారం చేసి ఇక తన ఒక ఆహ్, దీ దీని గురు భక్తిని చాటుకున్నాడనమాట. అది మొత్తం మైదానంలో ఉన్న వాళ్ళందరినీ కూడా చాలా హ్యాపీకి గురి చేసింది. ఇక ఆ తర్వాత మైదానంలో జరిగిన మూడో అద్భుతం ఏంటయ్యా అంటే హార్దిక్ పాండ్యా, ముఖేష్ అంబానీల మధ్య జరిగిన ఈ సంఘటన. అయితే మ్యాచ్ అయిపోయిన తర్వాత హార్దిక్ పాండ్యా అలాగే నీతా అంబానీ ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. అయితే ఈ టోర్నమెంట్‌లో హార్దిక్ పాండ్యా వైఫల్యాలు కూడా ముంబై ఇండియన్స్ జట్టు ఓటమికి చాలా కారణాలయ్యాయి. కెప్టెన్‌గా నిజం చెప్పాలంటే 100కి కేవలం 30 మార్కులు మాత్రమే వచ్చాయి విశ్లేషకుల దగ్గర నుంచి హార్దిక్ పాండ్యా విషయంలో. అయినప్పటికీ కూడా తను ఎలాగోలాగా ఈ టోర్నమెంట్‌ని పూర్తి చేశాడు. అయితే ఇప్పుడు క్రికెట్ ప్రపంచంలో వినిపిస్తున్న చాలా పెద్ద విషయం ఏంటి అంటే హార్దిక్ పాండ్యాని ముంబై ఇండియన్స్ యాజమాన్యం కెప్టెన్‌గా తీసేస్తోంది అన్న వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి. దాంతో హార్దిక్ పాండ్యా ఇక రాబోయే రోజుల్లో ముంబై ఇండియన్స్‌లో కనపడరా అనుకునే టైంకి ముఖేష్ అంబానీ వచ్చి హార్దిక్ పాండ్యాను భుజం తట్టి వెల్ డన్, చాలా బాగా ఆడావు అంటూ ప్రశంసల వర్షం కురిపించి దాదాపుగా 40 నిమిషాల పాటు సుదీర్ఘమైన చర్చ జరిపారు. దాంతో ఇక ముంబై ఇండియన్స్ యాజమాన్యానికి హార్దిక్ పాండ్యా విషయంలో ఎటువంటి భయం, బెరుకు లేదు కాబట్టే అలాగా అంత ఆప్యాయంగా దగ్గర తీసుకున్నా అన్నారు. అయితే నిన్న మ్యాచ్‌ని గెలిపించింది మాత్రం రాజస్థాన్ జట్టు కీలకమైన ఆటగాడు
జోఫ్రా ఆర్చర్ బౌలర్ అయినప్పటికీ కూడా నిన్న చాలా కీలకమైన ఇన్నింగ్స్ అందించాడు. నిజం చెప్పాలి అంటే దూకుడుగా ఆడడం వల్ల ముంబై ఇండియన్స్ జట్టు ఓటమి పాలవ్వటం, రాజస్థాన్ జట్టు గెలవడం జరిగింది. మరి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.